చేసినాడు. కానీ వీళ్ళు రోజు తప్పుడు ప్రచారాలు చేసి 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 జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పెద్ద రాక్షసులను చిత్రీకరించి ఓట్లు సంపాదించుకున్నారు. కానీ ఒక దరిద్రం ఎవరు అంటే వాళ్ళ రూలింగ్లోకి వచ్చి ఇప్పటికి 14 నెలలు ఇంకా కూడా మా పైన బురద చల్లే కార్యక్రమంలోనే ఉండాలి తప్ప ప్రజలకు చేసే కార్యక్రమంలో వాళ్ళు లేరు. ఎవడెవడో స్పందిస్తాడు. మనం ఏదన్నా మాట్లాడామంటే కనుక వాళ్ళు స్పందించాల్సింది సిద్ధార్థ రెడ్డి పైన, సిద్ధార్థ రెడ్డి మాట్లాడే మాటల పైన కాదు వాళ్ళు స్పందించాల్సింది. దేనిపైన స్పందించాలి సార్? ఇన్నే కర్నూలులో మీరు అక్కడ పక్కకు పోతే రైతు బజార్లోకి, లేకుంటే కదా మా మార్కెట్ యార్డ్లోకి ఉల్లి ఉంది. ఆ ఉల్లి రేటు కోసము రేటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతాం. దానిపైన స్పందించాలి. టమోటా రైతులు దానిలో కూడా పండించిన పంటకు రేటు లేక వాళ్ళే కాళ్ళతో తొక్కుతారు. దేనిపైన స్పందించాలా? దానిపైన స్పందించాలా. యూరియా కొరత వల్ల రైతులందరూ చెప్పులు క్యూ లైన్లో పెట్టిపోతారు. దేనిపైన స్పందించాలా? దానిపైన స్పందించాలి. నేను వచ్చిన కరెంటు ఛార్జీలు పెరగవు అన్నాడు. ఒకసారిపోయి అడగమని జనాలని అన్నాడా లేదా ఆయన మాట? అంటే చెప్పేవన్నీ అబద్ధాలే కదన్నా. ఇప్పుడు ఆ పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళ నాయకుడిని డిఫెండ్ చేసుకోవాలంటే మా నాయకుడిని విమర్శించాలా. ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమైపోయిందన్న, జగన్మోహన్ రెడ్డి గారు నెలకు ఒక పథకం ఇచ్చినాడు. ఆయన పైన ఎన్ని ఆరోపణలు చేసినా ఆయన ఫస్ట్ ప్రయారిటీ పబ్లిక్కి చేసిన తర్వాతనే నాయకులను కానీ కార్యకర్తలను కానీ చూసినాడు తప్ప పబ్లిక్కే ఫస్ట్ ప్రయారిటీ మా పార్టీలో ఉండింది. దానికి మా కార్యకర్తలందరూ ఆ రోజు నొప్పి కలిగించుకున్నా కూడా ఈరోజు ఆయన ఒక్కరిలో మాకు తెలుస్తుంది. అంటే జగన్ పరిపాలన చేయలేదు, సైకోగా మారాడు, రాష్ట్ర ప్రజల మీద పెత్తనం చెలాయించారు, కేవలం పబ్జెక్ట్ ఉన్నది, ఏమి చేయలేదని ఇప్పుడు అనేటువంటికి ఏమన్నా నచ్చున్నాయి. ఇప్పుడు అమ్మఒడి పథకం ఇచ్చినది చంద్రబాబు, ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు ఇచ్చినారు? అమ్మఒడి పథకం ఇచ్చినారు. 45,000 స్కూళ్ళను నాడు నేడు కింద డెవలప్ చేసింది. పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్య చదవాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది. 8వ తరగతి చదివిన పిల్లలకు ట్యాబ్లు ఇచ్చినది ఎవరు? విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చింది ఎవరు? హాస్పిటల్స్ని డెవలప్ చేసింది ఎవరు? ఇవన్నీ ఏం కనపడవు, సైకో కూడా కనిపిస్తుంది. మా నందికొట్కూరు లాంటి మున్సిపాలిటీలోనే 2,800 పట్టాలు ఇచ్చింది ఎవరు? దాంట్లో 1,500 మందికి హౌసింగ్ శాంక్షన్ చేయించినది ఎవరు? ఒక్కొక్క గ్రామానికి 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్ల రూపాయలు వెల్ఫేర్ రూపంలో ఇచ్చింది ఎవరు? 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించింది ఎవరు? ఈ రాష్ట్రానికి పోర్ట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఫిషింగ్ హార్బర్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అయినా సైకోనే. స్టోర్ బియ్యం వ్యాపారం చేసేటోడు దేవుడు, ఇప్పుడు సీజ్ చేసేటోడు దేవుడు. నువ్వు చెప్పున్నా అంత సులభంగా ఒక మాట అనేది